హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లవణ్య లక్ష్మీ లేడీస్ టైలర్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం హ్యాండ్స్కి చంక ముక్కలు పడతాయి. ఒక్కోసారి బ్లౌజ్ వచ్చేసరికి ఈరోజు బ్లౌజ్కి హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు సరిపోదు. ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్కి టాలీ అవ్వదనమాట. అప్పుడు ఖచ్చితంగా చేతులకి చంక ముక్కలు పడతాయి. ఆ ముక్కలు ఎలా వేయాలో ఈరోజు తెలుసుకుందామండి. దాని గురించి ఈరోజు చెప్తాను. చూడండి, నేను హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను. బాడీ బ్లౌజు అంతా రెడీ చేసుకున్నాను. కట్ చేసుకొని చూడండి, నాకైతే ఇప్పుడు ఇది సరిపోలేదు. ఇది లైనింగ్ పార్ట్, ఇది లైనింగ్ పార్ట్, ఇది ఒరిజినల్. ఇలా చూడండి, ఇప్పుడు ఒరిజినల్ తగ్గింది, లైనింగ్ సరిపోతుంది, ఒరిజినల్ తగ్గింది, ఒరిజినల్ పీస్. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ కొంచెం జాయింట్ వేసుకోవాలి. జాయింట్ ఎలా వేసుకోవాలి అంటే ఈరోజు చూపిస్తాను. ఇలా ఒరిజినల్ కట్ చేసుకోవాలి పీస్. కింద సరిపోతుంది, కింద లూజ్ సరిపోతుంది. మనం ఇంత పెద్ద ముక్క వేసుకోక్కర్లా. క్లాత్ లేకపోతే ఇక్కడ చంకలో కొంచెం పార్ట్ తగ్గిద్ది కదా, ఆ పార్ట్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కింద నుంచి వేసుకోకర్లా, ఎందుకంటే మనకు చెయ్యి లూజు సరిపోతుంది. కాబట్టి ఈ చంక రౌండే సరిపోదు, కాబట్టి మనకి ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండింటిని కలిపి వేసుకోకూడదు. కలిపి వేసుకుంటే ఏంటంటే ఇటు సైడ్ అన్నీ కుట్లు కుట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం లైనింగ్ సరిపోయింది కాబట్టి లైనింగ్ తీసేసేయాలి. ఒరిజినల్ తీసుకోవాలి. ఒరిజినల్ తీసుకొని చూడండి, మంచి వైపు పెట్టుకోవాలి. మంచి వైపు పెట్టుకొని ఇలా చూడండి, ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ దానికే ముక్కలు వేసుకొని ఇలా ఇలా కుట్టుకొని ఇటు సైడ్ మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. లెగవకుండా, ఎత్తుగా లెగవకుండా ఉంటుంది. అలాగే ఇటు కూడా మంచి వైపు అది చూసుకొని మనకి ఎటైతే సరిపోతుందో అట్లా యాంగిల్ చూసుకొని ముక్క పెట్టుకోవాలి. ఇలా మనకు చెయ్యి లూజ్ దగ్గర అక్కర్లేదు కాబట్టి నేను చంకలో మాత్రమే ముక్క పడేలా వేస్తున్నాను అనమాట. ఇటు తిప్పుకొని మళ్ళీ దాని మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు రెండు పక్కల జాయింట్ అయిపోయింది. అట్లాగే సేమ్ ఇంకొక చేతిని కూడా తీసుకొని వేరొక చేతిని ఇలా మళ్ళీ దీనికి కూడా చంకలో మాత్రమే, ఇటు సైడ్ మాత్రమే వేసుకోవాలి ముక్క. తిరగా బోర్లా చూసుకొని ఇలా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే సేమ్ కూడా ఇలా రెండు ముక్కల్ని ఈ హ్యాండు ఆ హ్యాండు వేసుకున్న తర్వాత సేమ్ ఇట్లా పెట్టుకోవాలి. మంచి ఎదురెదురుగా ఒకదానికి ఒకటి చూస్తూ ఉండాలి. మనం సెంటర్ మార్క్ పెట్టుకున్నాము, ఆ మార్క్ టాలీ అవ్వాలి. ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ని ఇలా ఇక్కడ ఎగుడు దిగుడు ఉన్నాయి కాబట్టి మనం లెవెల్స్ చేసుకోవాలి. ఇలా అప్పుడు రెండు హ్యాండ్స్ షేప్లో వస్తాయి, హ్యాండ్ షేప్లో. కాబట్టి చాలా సింపుల్గా మనం జాయింట్లు అనేది ఈజీగా దేనికి దానికి సెపరేట్ చేసుకోవచ్చు. ఏది లైనింగ్ సరిపోయి ఒరిజినల్ తగ్గితే కనుక ఇట్లా చేసుకోవాలి. లైనింగు సరిపోక ఒరిజినల్ సరిపోకుండా ఉంటే కనుక రెండింటిని కలిపి పైన కింద ముక్క పెట్టి, అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే ప్రాసెస్, అది వేరే వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు లైనింగ్
కుట్టేసుకుందాం, జాయింట్ చేసేసుకుందాము. ఇలా ఉంది కదా. మంచి వైపు లైనింగ్ పెట్టేసుకొని ఇలా మంచి వైపు మీద లైనింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్ మార్కింగ్ ఉండాలి. ఇక్కడ నుంచి ఒక కుట్టు కుట్టుకోవాలి ఇలా ఎడ్జ్కి. ఇప్పుడు ఇలా అనుకొని ఇప్పుడు చుట్టూ జాయింట్ చేసుకోవాలి లైనింగ్కి ఒరిజినల్. అంతే, లైనింగ్ ఒరిజినల్ అతుక్కొని ఉన్నాయి సేమ్. ఇంకా అలాగే రెండో హ్యాండ్ని కూడా సేమ్ టు సేమ్ అలాగే అతికించుకోవాలి. ఇట్లా రెండు చేతుల్ని మనం లైనింగ్కి ఒరిజినల్ని అంటించుకున్నాము. రెండు జాయింట్ చేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మంచి వైపు ఇలా పెట్టుకోవాలి. లేదా లైనింగు ఒకదానికొకటి ఇలా చూస్తూ ఉండాలి. అంతేగాని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టకూడదు. ఇలా ఆపోజిట్లో అసలు పెట్టకూడదు. సేమ్ టు సేమ్ ఇలాగే అతుక్కొని ఉండాలి. ఇట్లాగా ఒకదానికొకటి ఇలా కానీ అలా కానీ పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు సెంటర్ మార్కింగ్ మనం చేసుకుంది టాలీ చేసుకోవాలి. ఇక్కడ కలుపుకొని హ్యాండ్ ఇటు కానీ అటు కానీ, ఇటువైపు కానీ అటువైపు కానీ ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవాలి. లోపలికి లోతు తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. హ్యాండ్కి ఆ లోతు కంపల్సరిగా తీయాలి. మన చెయ్యి బాల్ ఎటు ఉంటే అటు ఇలా. దీని లెంత్ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ చూసుకొని కట్ చేసుకోవటం మీకు ఈజీగా ఉంటుందని ఇలా చేసి